ఏఎన్యూ బీఈడీ ప్రశ్నాపత్రం లీకేజ్ కేసులో మరికొంతమంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులను అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, ఇప్పటి వరకు ఎంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు? వినోద్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో బీఈడీ కళాశాలలో జరుగుతున్న మొదటి సెమిస్టర్ ఎగ్జామ్స్ లో ప్రశ్నాపత్రం లీకేజ్ అనేది శుక్రవారం వెలుగు చూసింది. అయితే ఈ ప్రశ్నాపత్రం లీకేజ్ అనేది ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ మంత్రి లోకేష్ అధికారులను ఖచ్చితంగా ఈ ప్రశ్నాపత్రం లీకేజ్ వెనకుండా ఎవరున్నా సరే వాళ్ళందరినీ అది ఇప్పుడు సమగ్రంగా విచారించి అదుపులో కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు వినుకొండ వివేకానంద కళాశాలకు సంబంధించినటువంటి ఉద్యోగి అదేవిధంగా ఏజెంట్ ఇద్దరిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఇక్కడ వినుకొండ వివేకానంద బీఈడీ కళాశాలలో ప్రశ్నాపత్రం లీక్ అయినట్టుగా పోలీసు అధికారులు గుర్తించారు. ప్రధానంగా వివేకానంద కళాశాల పనిచేస్తున్న ఒక ఉద్యోగి అదేవిధంగా ఏజెంట్ వీళ్ళిద్దరూ కూడా ప్రశ్నాపత్రం లీకేజ్ కీలక పాత్ర పోతున్నట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఇప్పటి వరకు మొత్తంగా 10 మంది నిందితులను అయితే పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. లీకేజ్ వెలుగులోకి వచ్చిన వెంటనే ముగ్గురు ప్రధాన నిందితులు అదుపులో తీసుకున్నారు. అదేవిధంగా నేను వినుకొండ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విద్యతో సహా మొత్తంగా చూసినట్టయితే 10 మంది నిందితులు పోలీసుల సమక్షంలో అదుపులో ఉన్నారు. వీళ్ళంతా కూడా లీకేజ్ సంబంధించి వీళ్ళ పాత్ర ఏంటి, వీరి వెనక ఎవరు ఉన్నారు, అసలు ఎప్పటి నుంచి వీళ్ళు ఇలాంటి లీకేజ్ ప్రశ్నపత్రాలు లీకేజ్ సంబంధించి ఎలాంటి వ్యవహారాలు నడుపుతున్నారు అనే దాని మీద పోలీసులు సమగ్రంగా విచారణ జరుపుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి చర్యలు అనేవి పునరావృతం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే గట్టిగా అధికారులకు నిర్దేశించడం జరిగింది. వీరి వెనక ఎవరున్నా సరే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని, వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని, అప్పుడు మాత్రమే ఇలాంటి లీకేజ్ అనేవి ఎదుగులోకి రాకుండా ఉంటాయని, ఎప్పుడు వేరే వాళ్ళు ఇలాంటి పనులు చేయడానికి భయపడతారన్న ఒక గట్టి సంకేతాన్ని ప్రభుత్వం అనేది ఇచ్చే ఉద్దేశంతోనే ఇప్పుడు వీళ్ళ మీద పూర్తి చర్యలు తీసుకున్న దిశగా అడుగులు వేస్తుంది. అయితే ఈ బీఈడీ ప్రశ్నపత్రం ముందుగా శుక్రవారమే వెలుగులోకి వచ్చింది. అయితే మరి కొన్ని చోట్ల గురువారం కూడా ఇదే ప్రశ్నపత్రం లీక్ అయి ఉండొచ్చని కూడా అధికారులు ఇంకా పూర్తి సమగ్ర విచారణ అయితే జరుపుతున్నారు. గుంటూరు జిల్లాలోని తెనాలి అదేవిధంగా రేపల్లె ప్రాంతాల్లో బీఈడీ కళాశాలలో కూడా ఈ పేపర్ లీక్ అయినట్టుగా అధికారులకు దృష్టి సారించారు. ఆ దిశగా కూడా అక్కడ ఉన్నటువంటి కళాశాలలకు కూడా సంబంధించి కూడా విచారణ చేపట్టారు. ప్రస్తుతానికైతే వినుకొండ పరిధిలో ఉన్నటువంటి వినుకొండ వివేకానంద కళాశాలలో ఈ లీకేజ్ జరిగినట్టుగా గుర్తించిన పోలీసులు అక్కడ దీనికి కారణమైనటువంటి ఇద్దరు నిందితులను అదుపులో తీసుకున్నారు. వీళ్ళందరినీ కూడా గుంటూరు తరలించి ఇక్కడ విచారణ అయితే జరుపుతున్నారు. అయితే సమగ్రంగా ఇంకా ఎక్కడెక్కడ కళాశాలలో ఈ లీకేజ్ వెనక ఉన్నాయి, వారి వెనక ఎవరున్నారు అనేది కూడా పోలీసులు పూర్తి స్థాయి దృష్టి సారించారు. ప్రభుత్వం కూడా ఒక పక్క దీన్ని సీరియస్ గా తీసుకోవడంతో అటు పోలీసు అధికారులు కావచ్చు, అటు విశ్వవిద్యాలయ సంబంధించిన సిబ్బంది కావచ్చు, ఈ లీకేజ్ వెనక మూల ప్రధాన పాత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా గుర్తించి కఠినంగా శిక్షించే దిశగా చర్యలు చేపడుతున్నారు. ధన్యవాదాలు వీరాంజనేయులు.